నమస్కారం, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా భిక్షమే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను వెళ్ళిపోతే నా కొడుకులు ఎలా బతుకుతారో, మా అమ్మ లేకపోతే మేము ఎలా బతుకుతామో అనే దాంతోనే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే అలా కాకుండా మనము ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా స్ట్రాంగ్గా ఉండాలంటే స్ట్రాంగ్గా మనం బతకాలి, మన పిల్లల్ని స్ట్రాంగ్ చేయాలి. అప్పుడు మనం లేకపోయినా వాళ్ళు బతకగలుగుతారు, భర్త లేకపోయినా మనం బతకగలుగుతాం. అలా ఉండాలని అంటే మీరు ఎలా చెప్తారు? మంచి విషయం, ఇది కూడా చాలా మంచి విషయం. మొదట స్త్రీ స్వతంత్రాలు అని గుర్తించాలి. స్త్రీకి స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలి, స్వేచ్ఛని ఇవ్వాలి, స్త్రీని ప్రోత్సహించాలి తప్ప చిన్న పిల్ల నుంచి ముసలి దాకా స్త్రీ ఒక పురుషుని చేతిలో ఉండాలనే సమాజం ఇది. అవును, ఒక పురుషుని చేతిలో ఉండాలనేటువంటి సమాజం. చేతిలో ఉంటే కాదు, వాళ్ళకు లోబడి ఉండాలనేటువంటి సమాజం. ఇద్దరు సమానం అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుకునేటువంటి సమాజం ఉండాలి. ఇద్దరు స్వేచ్ఛగా, ఫ్రీగా, ఓపెన్ గా చర్చించుకొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉండాలి. పురుషుడు ఎంతైనా మాట్లాడగలుగుతున్నాడు, కానీ స్త్రీ అలా మాట్లాడలేదు. ఏంది లేట్ అయినా 5 గంటలకు రావాల్సింది దాన్ని 7 గంటలకు వచ్చినావు, ఎక్కడ పోయినా వేంది అనేటువంటి మాట తట్టుకోలేదు స్త్రీ. వాడి మనసులో ఆ మాట ఎందుకనడో తెలియదు, కానీ ఎక్కడ పోయినావు అనటంలోనే చచ్చిపోయింది సగం. ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ స్త్రీ యొక్క స్వేచ్ఛను, ఆ స్త్రీ యొక్క స్త్రీయత్వంపై అతను దాడి చేస్తున్నాడు. చెప్పాల్సిన ఆన్సర్ కూడా చెప్పకుండా వద్దనుకుంటది. అంతేగా, నీకు వచ్చేసింది కదా, నీ మనసులో ఆల్రెడీ ఎక్కడికో పోయినా వచ్చేసింది. నేను పోలేదన్నా నువ్వు నమ్మే పరిస్థితి లేవు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏర్పడతాం. అలాంటి పరిస్థితి లేదు. అలా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు స్త్రీ గొప్ప విద్యావంతులయ్యే విధంగా తల్లిదండ్రులు వాళ్ళని తీర్చిదిద్దాలి. విద్యావంతులు కావాలి, 1. 2, స్త్రీ తన కాళ్ళపై తను నిలబడి బతికే విధంగా స్వతంత్రంగా, స్వేచ్ఛగా, పురుషుడి కాళ్ళపై కాకుండా ఉద్యోగం అన్న చేయాలి, ఉపాధి అన్న కల్పించుకోవాలి. స్వయం ఉపాధి, ఉద్యోగం అన్న చేయాలి, స్వయం ఉపాధి అన్న కల్పించుకోవాలి. 3, స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. తాను సంపాదిస్తున్నటువంటి డబ్బుల పైన తనకే స్వేచ్ఛ ఉండాలి. భర్త సంపాదించేదాన్ని ఏం చేస్తున్నావు తను అడగొచ్చు, ఏం చేద్దామని చెప్పొచ్చు. భార్య సంపాదించేటువంటి విషయం ఏం చేస్తున్నావని భర్త అడగొచ్చు, కుటుంబానికి ఖర్చు పెట్టొచ్చు. కానీ నీ ఏటీఎం కార్డు నాకు, నీ నెల జీతం ఎంత వచ్చిందో నాకు చెప్పు, నీ బ్యాంకు చెక్ బుక్ మీద సంతకం పెట్టి నాకు ఇట్లాంటి పనులు చేయొద్దు. ఇది తప్పు. నీ సంపాదన నీదే, నా సంపాదన నాదే. మన ఇద్దరం కలిసి నేను 99 రూపాయలు తెచ్చినా, నువ్వు 1 రూపాయలు తెచ్చినా, ఆ 1 రూపాయి కలిస్తేనే 100 రూపాయలు అవుతాయి. ఆ 99కి ఆ 1 రూపాయి కలవకపోతే 100 రూపాయలు కానే కావు. ఎప్పుడైనా సరే, ఎన్నేళ్ళైనా సరే. అందుకని నీ 1 రూపాయి నా 100 రూపాయి. పురుషుడు 1 తేవచ్చు, స్త్రీ 99 తేవచ్చు. పురుషుడు 99 తేవచ్చు, స్త్రీ 1 రూపాయి తేవచ్చు. కానీ ఈ 99కి 1 కలిపి 100 రూపాయలు చేసుకొని ఈ 100 రూపాయలు మనం ఏం చేద్దాం అని ఇద్దరు కూర్చొని ఆర్థిక సమానత్వం దాన్నే అంటారు. స్వేచ్ఛగా మాట్లాడుకోగలగాలి. ఇది 3. 4, స్త్రీ ఆత్మగౌరవంగా బతికే విధంగా, అది ఇంట్లో బయట ఆత్మగౌరవంగా బతికేటువంటి సమాజాన్ని సమాజం ఉండాలి. అలాంటి సమాజ ఏర్పాటు కోసం పురుషుడు పోరాడాలి, స్త్రీ పోరాడాలి. పురుషుడు పనిచేయాలి, స్త్రీ పనిచేయాలి. ఎందుకంటే ఒక పురుషుడికి బిడ్డే కదా ఆ స్త్రీ. అందుకని 5, ఇంటి పని, బయటి పని. ఇంటి పని, బయటి పని ఇద్దరు సమానంగా చేయాలి. ఇంటి పని, బయటి పని. డైపర్లు మార్చే కానించి మొదలుకుంటే ఆ తర్వాత రాత్రి పడుకునే వరకు ఎన్ని పనులుంటే అన్ని పనులను నేను సమానంగా పంచుకోవాలి. చీచి నేను అట్లాంటి పనులు చేయలేను. ముద్దు పెట్టుకోవడానికి నేను, ఇంకో పని మురికి గడగటానికి నువ్వు అనేటువంటి విధంగా ఉండొద్దు. ముద్దు పెట్టుకుందాం ఇద్దరం, మురికి అడుగుదాం ఇద్దరం అనే విధంగా ఉండాలి. ఆ విధంగా కుటుంబం ఉన్నప్పుడు, లేక జీవిత భాగస్వామి ఉన్నప్పుడు, లేక సహచరి ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి స్త్రీకి రాదు. సో ఇట్లాంటి దాన్ని ప్రగతిశీల శక్తులు మాత్రమే చేయగలుగుతాయి. ఇట్లాంటి దాన్ని ప్రగతిశీల భావాలు కలిగినటువంటి సమాజంలోనే రాగలుగుతుంది తప్ప మామూలుగా ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థలో, ఇప్పుడున్నటువంటి బహుళజాతి కంపెనీల పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వాల విధానాల్లో స్త్రీ అలాంటి దాన్ని కోరుకోవటం కష్టమే. కోరుకున్నా దక్కటం అంత ఈజీ కాదు. విన్నారు కదా, సమాజంలో పురుషుడు, మహిళ ఏ విధంగా ఉంటే ఇలాంటి విషాదాలు జరగకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయనేది భిక్షమే సార్ మనకి వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఇలాంటి వీడియోల్ని మరిన్ని చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.